నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారా? బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఏంది? స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మొయినుద్దీన్ గారు, అలాగే పేషెంట్ ఉన్నారు మాధురి గారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో బ్యారియాట్రిక్ సర్జరీ గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి. సో మీరు ఈరోజు క్లారిఫై చేయాలి. బ్యారియాట్రిక్ సర్జరీకి అలాగే ఈ మధ్య కాలంలో కొత్తగా మీరు చేస్తున్నారు ఎక్కువ మొత్తంలో సర్జరీస్, వాటికి తేడా ఏంటి? చూడండి, మామూలుగా బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళు ఓన్లీ వెయిట్ లాస్ కోసమే అనుకునేవాళ్ళు. కాబట్టి అట్లా కాదు కాన్సెప్ట్. ఇది వెయిట్ లాస్తో పార్టీ షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఆయాసం కానీ, పీసీఓడి కానీ, స్పెషలీ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, నీ పెయిన్స్ కానీ, నడిస్తే ఆయాసం కానీ, ఇవన్నీ తగ్గుతాయి. సో బేసిక్లీ ఇది మెటబాలిక్ సర్జరీ అని చెప్తే బాగుంటుందేమో. బ్యారియాట్రిక్ మెటబాలిక్ సర్జరీ దానికి తగ్గట్టు చేస్తారు కాబట్టి. రైట్. సో ఎక్కువ మొత్తంలో చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి. ఎక్కువగా వాళ్ళ దగ్గర ఏ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టు మీరు గమనించారండి? స్పెషల్లీ ఈరోజు మనం ఉమెన్ గురించి మాట్లాడుకుందాం. మనం ఉమెన్ పేషెంట్ ఉన్నారు కాబట్టి. సో బేసిక్లీ చాలామంది యంగ్ అమ్మాయిలు వస్తారు. ఒకటి పీసీఓడి ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. అంటే ఓవరీలో మల్టిపుల్ సిస్ట్ ఉంటాయి అనమాట. ఆ సిస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి మెన్సెస్ మంత్లీ వన్స్ ఉండదు, 3 months వన్స్, 6 months వన్స్, ఇర్రెగ్యులర్గా. కొన్నిసార్లు ఎక్కువ అయిపోవడం, కొన్నిసార్లు అస్సలు అవ్వకపోవడము. అలా కొంతమంది పేషెంట్స్ వస్తారు, సంవత్సరాల తరబడి వాళ్ళకు మెన్సెసే ఉండవు. అలాంటి పేషెంట్స్ కూడా వస్తారు కేవలం ఊబకాయం వల్ల. ఊబకాయం వల్ల పీసీఓడి బికాజ్ మనం ఉమెన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో పీసీఓడి అదొక మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఇంకొకటి ఫేషియల్ హెయిర్ ఉంటుంది. ఇక్కడ ఫేషియల్ హెయిర్, ప్రైవేట్ పార్ట్స్ పిగ్మెంటేషన్ అండ్ వాయిస్లో చేంజెస్, ఇవన్నీ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. అంటే ఆ పీసీఓడి ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుంది. చాలామందికి ఏమంటే ఇప్పుడు మెన్స్ట్రేట్ అవ్వకపోతే వెయిట్ గెయిన్ అవుతారు. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది. అంటే పెళ్ళైనా కూడా కన్సీవ్ అవ్వడం కష్టం. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ ప్రాబ్లమ్స్తో ఈ మధ్య కాలంలో చాలామంది పేషెంట్స్ వస్తున్నారు మా దగ్గరికి. రైట్. సో అది ఎక్కువగా గమనించారు. దీన్ని సాల్వ్ చేయడానికి మీరు యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, ఎవరైనా మన ఓపీడీలో వస్తానే మనం స్ట్రైట్గా సర్జరీకి తీసుకెళ్ళిపోవడం. మామూలుగా ఏం చేస్తామంటే యూజువల్లీ వీ స్టార్ట్ విత్ బిఎంఐ. ఫస్ట్ వాళ్ళ వెయిట్, హైట్ ఎంత ఉంది. ఒకవేళ బిఎంఐ కానీ 32.5 కంటే ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. 30 కంటే తక్కువ ఉంటే వేరేలా ఉంటుంది ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 70 ఉండాలి వాళ్ళ హైట్ ప్రకారం, వాళ్ళు 80-85 ఉన్నారు, 10 kgs ఎక్కువ ఉన్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా మనం మా దగ్గర ఫుల్ టైమ్ డైటీషియన్స్ ఉన్నారు, వాళ్ళ డైటీషియన్స్ దగ్గర పంపిస్తాము. వాళ్ళకి స్పెసిఫిక్ డైట్స్ అంటే ఏదో కంటిన్యూస్గా ఫాలో అయ్యే డైట్స్ కాదు. వాళ్ళకి ఏం చెప్తామంటే కాన్షియస్గా ఉండడం, పోషన్ కంట్రోల్, ఇలాంటి చెప్తాం అన్నమాట. మామూలుగా ట్రై చేస్తాం. తగ్గితే పర్లేదు. ఒకవేళ దాంతో తగ్గకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, జిమ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, బ్రిస్క్ వాక్ కానీ, మామూలుగా మనం స్టేర్స్ తీసుకోవడం కానీ, మనం ఎక్కడన్నా కార్ కానీ దూరం పార్క్ చేసి వాక్ చేయడం కానీ, ఇట్లాంటి యాక్సెస్ చెప్తాం. వాళ్ళు ప్లస్ వాళ్ళ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ ఉంటే చేసుకోవచ్చు. ఒకవేళ పేషెంట్ చాలా వెయిట్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హైట్ ఉండడం కంటే 30 kgs పైన, 40-50 kgs, 60 kgs, ఇప్పుడు మా పేషెంట్ లాగా వీళ్ళు వాళ్ళ హైట్ ప్రకారం వాళ్ళు 70 ఉండాలి, వాళ్ళు 144 ఉండే. సో ఆల్మోస్ట్ 70 kgs ఉన్నాం. వాళ్ళకి ఏం ఆప్షన్ ఉంది? ఎక్కువ లావు ఉండే వాళ్ళకి కీ హోల్ బెరియాట్రిక్ సర్జరీ అని ఒక ఆప్షన్ ఉంది. కీ హోల్ బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఆ సర్జరీ కానీ చేస్తే మీరు ఖచ్చితంగా 40-50 kgs ఈజీగా తగ్గిపోతారు. దాంతోపాటు వెయిటే కాదు, దాంతోపాటు ఉన్న పీసీఓడి కానీ, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, అది రెజల్యూషన్ అవుతుంది. ఎందుకంటే పీసీఓడికి మెయిన్ ట్రీట్మెంట్ వెయిట్ లాసే. మామూలుగా 10 kgs వెయిట్ లాస్ అయితే పీసీఓడి చాలా వరకు సిమ్టమ్స్ తగ్గిపోతాయి. మేము మాట్లాడేది 40-50 kgs. సో దానివల్ల సిమ్టమ్స్ అన్ని బాగా అయిపోతాయి. వెయిట్ లాస్ అయిన వల్ల పీసీఓడి మెన్సెస్ రెగ్యులర్ అయిపోవడం కానీ, చాలామంది ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయిన వాళ్ళు, ఒకవేళ వెయిట్ గెయిన్ అనేది ఇష్యూ ఉందనుకోండి ప్రెగ్నెన్సీకి, వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి. కేవలం వెయిట్ లాస్ వల్ల. అవునండి. చాలా మంది కాలర్స్ మనతో మాట్లాడటానికి వెయిట్ చేస్తున్నారు. విజయ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి విజయ గారు. నమస్తే సార్. ఎస్, మాట్లాడండి. డాక్టర్ మొయినుద్దీన్ గారు ఉన్నారు మనతో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే విజయ గారు, బాగున్నారండి? చెప్పండి. బాగున్నామండి. చెప్పండి మేడం. సార్, నాకు ప్రెగ్నెంట్ అయింది, డెలివరీ అయిపోయాను. బాబుకి ఇప్పుడు 4 years నడుస్తున్నాయి. అవునండి. కానీ కొంచెం తిన్నా తక్కువ, అంటే కొంచెం ఎక్కువ తిన్నా కూడా కడుపు ఇట్లా ముందుకు వచ్చి ఆయాసం ఎక్కువ అయిపోతుంది, ఉబ్బసం లాగా. అవును. గ్యాస్ట్రిక్ అన్నారు, టాబ్లెట్స్ వాడుతున్నాను, అయినా కూడా తగ్గినట్టు ఏం అనిపించట్లేదు. అవునండి. ఎంత ఉన్నారండి? మీ హైట్ ఎంత ఉంది? నాదా అండి 5 inches ఉంటానండి. ఓకే. వెయిట్
40. 40 సార్ 40 కేజీస్ మాత్రమే ఉన్నారా? ఓకే. ఇంకా తక్కువనే ఉంటాండి, 38 అంతే. ఓకే. 40 ప్లస్. అసలు ఓకే, చాలా తక్కువ. ఓకే. అది బేసిక్గా ఏమంటే వాళ్ళు నార్మల్ వెయిటే ఉన్నారు, నార్మల్ వెయిట్ కంటే తక్కువ ఉన్నారని అనిపిస్తుంది. వాళ్ళ హైట్ ప్రకారం 50 ఉండాలి, వాళ్ళు 40నే ఉన్నారు. సో బేసిక్లీ వాళ్ళు చెప్పేది ఏమంటే టమ్మీ, లూజ్ టమ్మీ ఉందనుకుంటా పోస్ట్ డెలివరీ వల్ల. అది వాళ్ళు ఎక్సర్సైజ్, పోస్ట్ పార్టం ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుందండి. దానికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. రైట్. మాధురి గారితో మాట్లాడదాం. పేషెంట్ ఉన్నారు మనతో. సో ఆవిడ ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, అలాగే ఇక్కడ ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉందనేది కనుక్కుందాము. మాధురి గారు నమస్తే అండి. నమస్తే సార్. యా, మీరు బ్యారియాట్రిక్ సర్జరీకి ఎందుకు వెళ్ళాలి అనిపించిందంటే ఏం చెప్తారు? నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను డిప్రెషన్ వల్ల. సుమారు 55 నుంచి 144 వరకు వచ్చింది. ఓ మై గాడ్, 55 నుంచి 144 వరకు. ఓకే, ఇట్స్ నాట్ ఎ సింపుల్ నెంబర్. ఓకే, Yes. మీ హైట్ అండి? నా హైట్ 161 సెంటీమీటర్స్. 161 సెంటీమీటర్స్. ఓకే. సో మీ హైట్ కి తగ్గట్టు వెయిట్ లేరు మీరు, లేరు. ఇంకా చాలా ఎక్కువగా వెయిట్ ఎక్కువ అయిపోయారు. ఉన్నారు. BMI So, 52. ఓకే ఓకే. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు ఆ వెయిట్ గెయిన్ వల్ల? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అవి? చేస్తాను సార్. ఓకే, చెప్పండి. PCOS, హైపర్ టెన్షన్ విత్ వర్టిగో, హైపర్ టెన్షన్ కూడా? ఓకే అన్కంట్రోలబుల్ 160/100 ఎప్పుడు ఉండేది. ఓకే. దానికి సపరేట్గా ఒక ఫిజిషియన్ని మాట్లాడుకున్నాం అన్నమాట. అది హైపర్ టెన్షన్, PCOS, స్లీప్ యాప్నియా, విపరీతమైన గురక. ఓకే. అసలు భరించలేనంత, మా పిల్లలే భయపడేటట్టు Okay. అంత అంత గురకు గురకు ఉండేది. వచ్చేది. వచ్చేది. తర్వాత మీరు బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. చేయించుకున్నాను. ఎంత తగ్గారండి వెయిట్? ఎంత తగ్గారు? 144 నుంచి 50 తగ్గాను సార్. 50? 50. ఓ, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదా 50 తగ్గితే? సార్ ఏం రాలేదు సార్. ఏం లేవు సైడ్ ఎఫెక్ట్స్. అది హైపర్ టెన్షన్స్ అవన్నీ కూడా అన్ని కంట్రోల్లో ఉన్నాయి. కంట్రోల్లోకి వచ్చేసారు వితౌట్ Okay. మెడికేషన్. ఇప్పుడు మెయింటైన్ అవుతుంది. బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు 144 వెయిట్ అంటే అండి, కాళ్ళు కూడా అవి తీసుకోలేవు, నుంచోడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కష్టం. అదేమన్నా ఫేస్ చేశారా మీరు? చేశాను సార్, చాలా ఫేస్ చేశాను. Okay. బ్యాక్ పెయిన్, కూర్చోటం కావచ్చు, సయాటికా పెయిన్, నీ పెయిన్, అన్ని పెయిన్స్, చాలా పెయిన్స్ వచ్చాయి. చాలా పెయిన్స్ వచ్చేవి. Okay. మెడికేషన్ అయితే ఒక బాక్స్ ఉండేది, కిట్. ఓకే. ఆఫ్టర్ బ్యారియాట్రిక్ సర్జరీ ఎలా ఉందండి ఆ పెయిన్స్ మొత్తం? అసలు ఒక్క పిల్ కూడా దేనికి తీసుకోవట్లేదు, అంత కరెక్ట్ అయింది. చాలా నార్మల్ ఉన్నారు ఇంకా? చాలా మీకు అసలు నార్మల్. ఇబ్బందే లేదు ఎక్కడా ఏం కూడా? లేదు సార్. ఓకే. ఇంకేమన్నా పర్సనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఫేస్ చేశారా? ఏం లేదు సార్. సప్లిమెంట్స్ తో ఇబ్బంది ఏమి ఉండదు. అవి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏమన్నా ఉన్నా కూడా మైనర్, నెగ్లిజిబుల్. ఓకే. అంటే ఇప్పుడు 50 కేజెస్ తగ్గటం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. Yes, sir. డాక్టర్స్ కూడా ఎంతో పర్యవేక్షించి మీకు ఆ వెయిట్ ని తగ్గించి ఉంటారు. సో మీకు భయం లేదా? అంటే ఏమన్నా పెయిన్ ఉంటుందేమో ఆ సర్జరీ, అటువంటి ఏమన్నా అనిపించిందా మీకు? సార్ కౌన్సిలింగ్ తీసుకున్నారు. అసలు నాకు Painful ఏం ఏమాత్రం లేదు భయం surgery? ఏం లేదు. ఏం లేదు. ఏం లేదు. అసలు ప్రీ ఆపరేటివ్ కేర్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా బాగా తీసుకున్నారు సార్. నాకు ఏమాత్రం భయం లేదు. ఏమాత్రం భయం? ఏమాత్రం భయం లేదు. ఓకే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా రిలీఫ్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ ని అంటే నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నారు మీరు. ఓకే. ఏమన్నా సజెస్ట్ చేస్తారా దీనికి సంబంధించి? ఏమన్నా చెప్పమంటే చాలా మంది ఉంటారు వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు, చాలా ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు చాలా ఉంటారు సార్, చాలా బాధపడుతూ ఉంటారు. సోషల్ స్టిగ్మా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అసలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అవన్నీ పోతాయి, అన్నీ పోతాయి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా వెయిట్ లాస్ వల్ల అన్ని పోతాయి. నేనే పర్సనల్ ఎగ్జాంపుల్. యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఎక్కువగా మీరు ఫేస్ చేసిన ఇష్యూ ఏంటండి దీనివల్ల? ఎక్కువ హైపర్ టెన్షన్, సోషల్ స్టిగ్మా చాలా ఉన్నింది. అసలు ఉమెన్స్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. PCOS ఉన్నిందండి, ఫ్యాటీ లివర్ ఉన్నింది. PCOS వల్ల బాగా ఇబ్బంది పడ్డాను. ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా ఫామ్ అయి ఉన్నాయి. ఓకే ఓకే. అన్నారు కదా ఇందా మొయినుద్దీన్ గారు అన్నారు కదా మెటబాలిక్ సర్జరీ అని. సో దానికి తగ్గట్టే ట్రీట్మెంట్ సాగిందా మీది? అవును సార్. అంటే గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ వచ్చినాయి? అవును సార్. ఒక వీక్ లో ఒక 10 కేజెస్ తగ్గాను. తర్వాత 1 ఇయర్ కంతా 50 కేజెస్ తగ్గాను. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదండి, అంటే లూజ్ అయిపోతుంది స్కిన్ అంత వెయిట్ తర్వాత అని ఏమన్నా అనిపించిందా మీకు అలా? సార్ వాట్సాప్ గ్రూప్ లో ఉంటారు సార్, ఎక్సర్సైజెస్ అన్ని చెప్తూ ఉంటారు, పిక్స్ షేర్ చేస్తుంటారు. సో నో ప్రాబ్లం. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్, తర్వాత గైడెన్స్, కాంటాక్ట్ లోనే ఉంటాం సార్. టీమ్ మొత్తం మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే సార్ స్పందిస్తారు. సో నో ప్రాబ్లం. ఓకే. ట్రీట్మెంట్ ఎలా సాగిందండి మీది? పర్లేదా? ఫైన్ సార్, బాగా నడిచింది. ఓకే. అసలు అప్పుడు ఆ కేర్ అయితే నేను మర్చిపోలేను నిజంగా.
అంత అన్ని బాగా తిరగలుగుతున్నారండి ఆఫ్టర్ దట్ మీరు? అన్ని టెస్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఎక్కువ తినలేము అంటూ ఉంటారు, అలా ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఏం లేదు సార్, అలాంటిది అంటే సారు కొన్ని చెప్పారు, బేకరీ ఐటమ్స్, షుగర్స్, స్వీట్స్ తినకూడదు అవి తప్ప ఇంకా అన్ని వాడచ్చు. సో ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీ సార్. సో ఏం చెప్తారు మీరు మా ప్రేక్షకులకు, ఏం చెప్తారు దీని గురించి? ఖచ్చితంగా చేయించుకోండి, హెసిటేట్ చేయొద్దండి. సో అడ్వాన్స్ అయింది మెడిసిన్, సో చేయించుకోండి. మన డాక్టరు, మన తెలుగు వారు ఉండడము మన ఒక ఆపర్చునిటీ, సో యూటిలైజ్ చేసుకోండి. సో బాగుంది అంటారు ఓవరాల్గా? చాలా బాగుంది సార్, చాలా హ్యాపీ, నేను సాటిస్ఫైడ్ సార్. ఓకే. చాలా మందికి అపోహలు ఉంటాయి కదండి, అంటే బ్యారియాట్రిక్ సర్జరీ అంటే వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వగలరా మీరు? అపోహలు ఉన్నోళ్ళకి దీనివల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుంది అటువంటి? ఏం ప్రమాదం లేదు సార్, అస్సలు ఏం లేదు. చాలా బాగుంది. నేను అటువంటి స్టేజ్ నుంచే వచ్చాను. అప్పట్లో అపోహలు ఉన్నాయి కానీ తర్వాత అది పెద్ద అనిపించలేదు, అసలు ఏం అనిపించలేదు. చాలా హ్యాపీ. నేను ఇప్పుడు సక్రమంగా పడుకోగలుగుతున్నాను, నిద్రపోగలుగుతున్నాను, కాన్ఫిడెంట్ గా వర్క్ చేసుకుంటున్నాను, ఒక హోమ్ ని మెయింటైన్ చేస్తున్నాను. సో యు ఆర్ హ్యాపీ. రైట్ అండి మొయినుద్దీన్ గారు. సో చూసాము, రియల్ ఎగ్జాంపుల్. ఆవిడ చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది వింటున్నా కూడా, ఎందుకంటే 144 kgs అంటే అసలు ఫస్ట్ ఒక 4 అడుగులు వేస్తేనే అమ్మో అనిపిస్తుంది. సో అటువంటి పొజిషన్ నుంచి వాళ్ళని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారంటే థింక్. మీరు ఫస్ట్ ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఎలా తీసుకున్నారు మీరు ఆ కేసుని? చూడండి సార్, మాకు రెగ్యులర్ మా ఓపీడీలో వచ్చేవే ఇట్లాంటి పేషెంట్స్. ఓకే. మాధురి మంచి ఎగ్జాంపుల్, ఎందుకంటే మాధురి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హెసిటేషన్, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఈ అపోహల్, మనం ఏమంటే సీయింగ్ ఇస్ బిలీవింగ్. నేను ఈ స్టూడియోలో మాధురిని తీసుకురావడానికి రీజన్ ఏమంటే, పిలిచాను, మాధురి వచ్చేసారు, మాధురి చిత్తూరు నుంచి వచ్చారు. సో సీయింగ్ ఇస్ బిలీవింగ్, మనం చూస్తే నమ్ముతాం అనమాట. ఎప్పటివరకు అయితే మనం చూడమో నమ్మం ఇదే విషయాన్ని. కాబట్టి ఈ వెయిట్ లాస్ ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్, వాళ్ళ నోట్ల నుంచి వాళ్ళు వింటేనే, పేషెంట్ నోట్ల నుంచి వింటేనే మనకు బాగుంటుంది అనే కాన్సెప్ట్. ఇప్పుడు మాధురి లాంటి పేషెంట్ చాలామంది ఓపీడీలో వస్తారు. ఒకవేళ మాధురి 140 ఉన్నారు అనుకోండి, వాళ్ళు 150 ఉన్న వాళ్ళు వస్తారు, 180 ఉన్న వాళ్ళు వస్తారు, 200 ప్లస్ వస్తారు, 80 నుంచి స్టార్ట్ అవుతారు బేసిక్గా. ఎందుకంటే మనం మేల్స్కి ఎట్లా అంటే బోన్ వెయిట్, మజిల్ వెయిట్ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను 80 kgs ఉన్నాం అనుకోండి, మాకు బోన్ వెయిట్, మజిల్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకి 80 పెద్దగా వెయిట్ అనిపించకపోవచ్చు. అదే విమెన్కి ఏముంటుందంటే బోన్ వెయిట్, మజిల్ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 80 ఉన్నా ఎక్కువ అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది వాళ్ళకి 80 ఉన్నప్పుడు. కాబట్టి విమెన్ ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్నారో వాళ్ళు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు రండి, వాళ్ళు మా పేషెంట్స్తో కలవడం కానీ మాట్లాడడం కానీ చేయొచ్చు. మన గ్రూప్స్ కూడా సర్జరీ తర్వాత సర్జరీ చేసి టాటా బై బై ఉండదు, కంటిన్యూస్ గైడెన్స్ ఉంటుంది. నేను చేసిన 8 years, 9 years, 10 years ముందు పేషెంట్స్ కూడా వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు. ఎట్లా మాధురి చెప్పారో ఏ డౌట్ ఉన్నా సాల్వ్ చేస్తాం ఆ గ్రూప్లో ప్రతిదీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మదన్పల్లిలో ఉన్నారనుకోండి, మేము బెంగళూరులో ఉన్నాం, బెంగళూరులో మా హాస్పిటల్ కాబట్టి. సో వాళ్ళు ఆపరేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, ప్రతిసారి చిన్న దానికి రావాలేమో డాక్టర్ని కల, అట్లేమో ఉండదు. మేము గైడ్లో ఉంటాం, ఆ గ్రూప్లో వేస్తే గైడ్ చేస్తాము. ప్లస్ వాళ్ళు రాగలిగితే మంచిది, 3 monthsకి ఒకసారి వస్తే బాగుంటుంది. లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఈ కాలంలో ఉన్నాయి. సో వీ కెన్ డూ ఇన్ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడున్నా వరల్డ్లో ఏ మూల ఏ కోణంలో ఉన్నా కూడా మా గైడెన్స్ ఉంటుంది సర్జరీ తర్వాత కూడా. ఇమీడియట్లీ కాదు, లాంగ్ టర్మ్ లో కూడా ఉంటుంది, సపోర్ట్ అయితే మంచిగా ఉంటుంది. కాబట్టి మాధురి గారికి ఒక డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు చాలా మంది డైట్ తీసుకొని తగ్గాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు, అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారు? చాలా చేశాను సార్, ఒకటి కాదు చాలా. వర్కౌట్ అవ్వలేదు అయితే అది? ఏది వర్కౌట్ కాలేదు. అదే ఏదన్నా లైక్ మార్నింగ్ టైం ఇది తీసుకోండి, మధ్యాహ్నం ఇలా తినండి, సాయంత్రం అలా తినండి, సన్నగా అయిపోతారు, నాజుగ్గా అయిపోతారు, మీరు అది చేశారు కానీ వర్కౌట్ అవ్వాలి? అసలు వర్కౌట్ అవ్వలేదు సార్. షేక్స్ తర్వాత డైట్ అవన్నీ చేశాను, దానికి తగ్గకపోగా ఇంకా రివర్స్ లో పెరిగాను అనమాట. ఓకే. సో అదొకటి ఫేస్ చేశారు? ఖచ్చితంగా ఫేస్ చేశాను. మొత్తం ఎన్ని మంత్స్ డ్యూరేషన్ లో తగ్గిపోయారండి మీరు 50 kgs? 1 year లో. అంటే గ్రాడ్యువల్ గా చిన్నగా తగ్గించుకుంటూ వచ్చారు, ఒకేసారి ఇబ్బంది లేకుండా. రైట్ అండి, మీరేం చెప్తారు? ఈ డైట్స్ చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, ట్రెండ్ అవుతున్న ఇష్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం వీడియోస్. ఈ డైట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా సన్నగా అయిపోతారు అంటున్నారు. సో అటువంటి వాటిని ఎలా చూడాలంటారు మీరు? వాట్ యు సే? ప్రతి పేషెంట్ ఒక సపరేట్ ఎంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 kgs, నేను 80 kgs ఉన్నాను అనుకోండి, మీరు నేను సేమ్ కాదు. మీకు ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు, నాకు ఎక్కువ ఉండొచ్చు, మీకు మజిల్ ఎక్కువ ఉండొచ్చు, నాకు తక్కువ ఉండొచ్చు. సో ప్రతి పేషెంట్ ఒక డిఫరెంట్ ఎంటిటీ. అందరికీ ఒక కామన్ డైట్ అంటూ ఉండదండి.
ఎవరికైనా టైలర్ మేడ్ అప్రోచ్. మీరు పోయారనుకో టైలర్ దగ్గరికి, మీ ప్యాంట్ మెజర్మెంట్ తీసుకోండి, మీకు అంతే ప్యాంట్ కదా. కుడతారు కదా, అంతే ఇంకో లావ్ ఉన్న పేషెంట్ మీకు ప్యాంట్ కుట్టేస్తారా? లేదు కదా. అలాగే ఎవరైనా పోతే వాళ్ళ వెయిట్ BMI ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడే పేషెంట్స్ 32.5 ఎక్కువ BMI, ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళు, ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళకి సర్జరీ అనే ఆప్షన్ ఉంది. ఎర్లీ వెయిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 70 ఉన్నారు, 75 ఉన్నారు, వాళ్ళ వెయిట్ కంటే ఒక 10-15 కేజీలు ఎక్కువ ఉన్నారు, డెఫినెట్గా నేను చెప్తానంటే ఒక డైట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. డైరెక్ట్ సర్జరీకి రావాల్సిన అవసరం లేదు. మీరు 32.5 అంటే వాళ్ళ వెయిట్ 80, విమెన్కి 80+ ఉన్న వాళ్ళకి మీరు నా దగ్గర రావచ్చు. మిగతా వాళ్ళు డైట్ ఫాలో చేయండి, ఎలాంటి నష్టం లేదు. కాకపోతే ప్రాబ్లం ఏమంటే ఏదైనా మీరు డైట్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఒక రిలీజియస్గా అంటే ఒక సిన్సియర్గా ఫాలో అవ్వాలి. అది ఇందాక చెప్పారు మాధురి గారు, డైట్ ఫాలో అయిన దగ్గర నుంచే పెరిగాను ఇంకా అని. ఏం చేస్తారంటే చాలామంది మనం కాన్సెప్ట్ ఏమంటే ఇది తీసుకొని తగ్గిపోతారు అంటే అట్లా ఉండదండి. ఇది ఒక పర్మనెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మనం ఏదైనా డైట్ చేస్తే అది పర్మనెంట్గా ఫాలో అవ్వాలా. సంవత్సరాల తరబడి లైఫ్లో ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేసి ఫాలో అయితే ఫాలో అవ్వండి. లేకపోతే క్రాష్ డైట్స్ చేసి మళ్ళీ దాన్ని ఆపేసి మళ్ళీ చేస్తే ఏమవుతుందంటే ఈసారి ఏమవుతుందంటే మన బాడీలో ఒక ఫ్యాట్ సెట్ పాయింట్ అంటూ ఉంటుంది. అదేమవుతుందంటే మనం డిస్టర్బ్ చేస్తాం. డైట్ నో అట్లా చేసి ఫ్యాట్ సెట్ పాయింట్ని డిస్టర్బ్ చేసి ఒకవేళ వాళ్ళు ఒక 10 కేజీలు ఒక 3 yearsలో గెయిన్ అయ్యే ఛాన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఆ 10 కేజీలు 3 monthsలో గెయిన్ అయిపోతారు. మనం డిస్టర్బ్ చేస్తున్నాం ఫ్యాట్ సెట్ పాయింట్ని, కానీ ఆ బాడీ రియాక్షన్ దారుణంగా ఉంటుంది. ఇట్ విల్ మేక్ యూ గెయిన్ మోర్ వెయిట్. కాబట్టి ఒకవేళ మీరు కంటిన్యూస్గా ఫాలో అయ్యేటట్లయితే డైట్ ఫాలో చేయండి. ఇంకొకటి బెస్ట్ ఏమంటే డైట్ అనే స్పెసిఫిక్ కాన్సెప్ట్ కంటే మీరు క్యాలరీ కాన్షియస్ ఉండండి. అంటే మీరు ఏం తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో సీజన్ ఉంది, మ్యాంగో తింటే వెయిట్ గెయిన్ అవుతారు. సపోటా ఉంది, వెయిట్ గెయిన్ అవుతారు. సీతాఫల్ వెయిట్ గెయిన్ అవుతారు. అవాయిడ్ చేయండి. హై ఫ్రక్టోస్ కంటెంట్స్ ఉంటాయి, అవాయిడ్ చేయండి. ఇంకొకటి మనం బేకరీ ఐటెం తింటాము, మైదా ఎక్కువ తింటాం, అవాయిడ్ చేయండి. అంతే చెప్పేది. స్వీట్స్ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే మనం క్యాలరీ కాన్షియస్ అవుతాం. అది అవాయిడ్ చేస్తే ఒకవేళ వెయిట్ తగ్గకపోయినా గెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి మనం ప్రతిరోజు. వ్యాయామం కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ, నమాజ్ కానీ. ఇంకొకటి వాట్ వీ కెన్ డూ ఇస్ బ్రిస్క్ వాక్ కానీ ఒక 30 minutes తీసుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్పింది, 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ పర్ పర్సన్ ప్రతిరోజు. అంటే యావరేజ్గా తీసుకుంటే 23 to 24 minutes వస్తుంది. 24 minutesగా మనం ఎక్సర్సైజ్ కానీ చేస్తే మన హార్ట్ బాగుంటుంది. మీరు నాకు తెలిసి ఒక మంచి సజెషన్ ఏమంటే బై ఎ థ్రెడ్మిల్. ఒక థ్రెడ్మిల్ మీరు కొనుక్కుంటే మీరు ప్రతిరోజు ఒక 20-25 minutes చేయగలిగితే దట్స్ ఎనఫ్ నేను అనుకుంటున్నాను. ఓకే, నైస్. కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు మాట్లాడటానికి. నరసింహ గారు ఉన్నారు మదనపల్లె నుంచి. నమస్తే అండి నరసింహ గారు. సార్ ఎస్ మాట్లాడండి. డాక్టర్ మొయినుద్దీన్ గారు ఉన్నారు మనతో. నమస్తే సార్. నమస్తే నరసింహ గారు, బాగున్నారా? మదనపల్లి నుంచి మీరు? అవును సార్. చెప్పండి. ప్రేక్షకులకి ఇది చెప్తామని ఫోన్ చేశాను. చెప్పండి. 3 months ముందర మా మదర్ కి కూడా చాలా ట్రబుల్ ఇచ్చింది. మా మదర్ కి ఈ ఆక్సిజన్ చాలా లో వచ్చేసింది. ప్లస్ ఆమె వెయిట్ ఎక్కువ ఉంది. మళ్ళా ఇక్కడ డాక్టర్స్ కన్సల్టింగ్ సలహా మేరకు మొయినుద్దీన్ సార్ ని కలిసి తనకి బైరియాటిక్ సర్జరీ చేయించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. మా పేషెంటే మీరు. మీరు నాకు పరిచయస్తులే, నిన్న వచ్చిన్నాను కదా. అవునండి. అవునవును, కన్సల్టింగ్ వచ్చినాను. అవునండి. అవును సార్, ఇప్పుడు చాలా బాగుంది చెప్తామని ప్రేక్షకులకు చెప్దామని చెప్పి చేస్తున్నాను సార్. నరసింహ గారు కూడా గుడ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ నరసింహ గారు. రైట్ అండి నరసింహ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు చాలామంది ఒక 80 weight ఉంటారండి. యాక్చువల్లీ అనుకుందాం కాసేపు 70 ఉండాలి. వాళ్ళు 10 kgs ఎక్సెస్ ఉన్నారు వెయిట్. అటువంటి వాళ్ళకి కూడా సర్జరీ ఏమన్నా రిఫర్ చేస్తారు? అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మేము 70కి రావాలి ఇన్స్టెంట్గా, లేకపోతే ఒక 6 monthsలో 70కి రావాలి అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. డైట్కి వెళ్ళిపోమంటారా? వాళ్ళకి ఏమన్నా మీరు సపరేట్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇస్తారా? ఏదైనా కూడా ఇన్స్టెంట్ అనేది మంచిది కాదు. ఓకే, రైట్. కాఫీ మంచిది అనుకుంటా, ఇన్స్టెంట్, మిగతా మంచివి కావు. సో అలా మీరు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs ఎక్కువ ఉన్నారనుకోండి, మీరు ఒక డైటీషియన్ని కన్సల్ట్ అవ్వండి. అంటే ఒక డైటీషియన్ ఎలా ఉండాలంటే మీకు బ్యాలెన్స్ డైట్ చెప్పే డైటీషియన్ ఉండాలి. ఏదో ఇది చేసేయండి, కిటో చేసేయండి, అది చేసేయండి, ఇది హై ప్రోటీన్ తీసుకోండి, లో కార్బ్ తీసుకోండి, అట్లా ఉండకూడదు. బ్యాలెన్స్ డైట్తో మనం వెయిట్ లాస్ అవ్వాలి. ఇంకొకటి ఏదైనా మనం వెయిట్ లాస్ అయితే పర్మనెంట్ వేగా ఉండాలి. ఏదో ఒక 1 week కోసం చేసేద్దాం అట్లా ఉండదు. సో మనం డైట్ ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకోండి. డైట్ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పర్మనెంట్ చేసుకోండి.
ఒకవేళ అది ఎక్కువ ఉందనుకోండి వెయిట్ మా దగ్గర రావచ్చు, కాకపోతే 10 kgsకి 15 kgsకి మీరు మా దగ్గర రావాల్సిన అవసరం అవసరమే లేదు. మంచి డైటీషియన్ దగ్గర కొంచెం ఫాలో అవ్వండి, weight ఒక 10 kgs ఉన్నా కూడా భయపడే చాలు, అవసరం మా దగ్గర లేదు. రావాల్సిన అవసరం లేదు. రైట్, కొంచెం ఎక్సెస్ ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. అవునండి. ఈ మధ్య కాలంలో అండి మహిళలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇళ్లలో ఉండటం వల్ల, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడం వల్ల కావచ్చు, కూర్చొని చేసే పని ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ మొత్తంలో వెయిట్ గెయిన్ అవుతున్నారు. అవును. సో ఫుడ్ కూడా అలాగే తీసుకునే పరిస్థితి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే అంటే రకరకాల ఇష్యూస్తో మీరు అన్నట్టు ఇన్ఫర్టిలిటీ కావచ్చు, లేకపోతే డిప్రెషన్, డీప్ డిప్రెషన్, మేడం అన్నారు ఇందాక డీప్ డిప్రెషన్ వల్ల నేను గెయిన్ అయ్యానని చెప్పేసి, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చూడండి, హ్యూమన్ బాడీ ఎలా ఉందంటే మేల్స్ ఫీమేల్స్ సపరేట్గా ఉంది వాళ్ళ మెకానిజం. ఎందుకంటే విమెన్లో మేల్లో ఎట్లా అంటే ఎక్కువ హార్మోనల్ ప్రభావం ఉండదు, కానీ ఫీమేల్స్లో హార్మోనల్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ డామినెన్స్ ఉంటుంది. ఇంకొకటి థైరాయిడ్ ఇష్యూస్ కూడా మీరు ఫీమేల్స్లో ఎక్కువ చూస్తారు. ఇంకొకటి ప్రెగ్నెన్సీ వల్ల పోస్ట్ మార్టం డిప్రెషన్స్, ప్రెగ్నెన్సీ అయితే డిప్రెషన్ వస్తుంది 1 వీక్ కానీ 10 days కానీ, అవన్నీ విమెన్లో ఎక్కువ చూస్తాం. కాబట్టి విమెన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మెన్స్. విమెన్కి ఏమంటే ఈ హార్మోనల్ చేంజెస్ ఉండడం వల్ల వారు ఎలాంటి తప్పు చేయకపోయినా డైట్లో వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెన్కి అట్లా ఉండదు. మెన్కి వీ హ్యావ్ ఫుడ్ కంట్రోల్ ఆఫ్ వాట్ వీ కెన్ డూ. అట్లే మనకు స్ట్రాంగ్ జీన్స్ ఉంటే తప్ప మనం ఏం చేయలేం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ చాలా లావు ఉన్నారు, అమ్మ నాన్న తాత అవ్వ అందరూ లావు ఉంటే మనం వాళ్ళు ఏం చేయలేం, ఎట్లా గెయిన్ అవుతారు మేల్స్కి. కానీ ఫీమేల్స్కి ఏమంటే దాంతోపాటు జెనెటిక్స్తో పాటు హార్మోనల్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒక డైటరీ యాక్టివిటీ చేసుకోవాలి. ప్రతిరోజు ఒక రెగ్యులర్ యాక్టివిటీ మీరు చేయండి. వాక్ చేయడం కానీ, కాన్షియస్ ఉండడం కానీ, పోషన్ కంట్రోల్. ఇంతవరకు చెప్పిన పోషన్ కంట్రోల్ అంటే మీ ఇంట్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే పెద్ద పెద్ద ప్లేట్స్ని చిన్న చిన్న ప్లేట్స్గా తీసుకోవాలి. ఎందుకంటే హ్యూమన్ మెంటాలిటీ, మన మెంటాలిటీ అంటే ప్లేట్లో ఎంత వేస్తే అంత తినేస్తాం. అమ్మకి ఎంత మొత్తం ప్లేట్ వేస్తే అంత తినేస్తాం, మనకు తెలియదు. కాబట్టి అదే చిన్న ప్లేట్ ఉంటే పోషన్ కంట్రోల్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. కాలర్స్ని తీసుకుందాం కాసేపు. రాజు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి రాజు గారు. నమస్కారం అండి. ఎస్ మొయినుద్దీన్ గారు ఉన్నారు, మాట్లాడండి మనతో. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే రాజు గారు. నమస్తే. నేను ఒక 2 years నుంచి నా హైట్ యాక్చువల్లీ 6'1" అండి. ఓకే. అయితే నాది వెయిట్ 96 అన్నమాట. ఓకే. అయితే నాకు రీసెంట్ గా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. సో అప్పటి నుంచి అంటే అరౌండ్ 8-9 months అయింది థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి. ఓకే. అయితే నేను ఇప్పుడు కొంచెం డైట్ లో ఉన్నాను. సో ఇప్పుడు నాది వెయిట్ అరౌండ్ 88 అట్లా వచ్చింది. ఓకే. సో నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా తగ్గాలి అన్నారు. అవును. సో అకార్డింగ్ టు హైట్ నా వెయిట్ కరెక్టేనా లేకపోతే ఇంకా తగ్గాల్సిన అవసరం ఉందా? మీ హైట్ ప్రకారం మీరు 82 అట్లా ఉండాలి. మీరు 88 ఉన్నారంటే 6 kgs ఎక్కువ ఉన్నారు బేసిక్గా. సో మీరు డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఏం చేయొద్దండి డైట్లో. బట్ కొంచెం మీరు స్మాల్ బ్రిస్క్ వాక్స్ చేసుకోండి ఒక 1/2 hour per day. దట్ షుడ్ బి ఎనఫ్ ఫర్ యూ. ఓకే. ఇప్పుడు మేడం అన్నారు ఇందాక రక్తపోటు కూడా కంట్రోల్లోకి వచ్చింది అని. ఈ మధ్య కాలంలో మహిళలకి ఎక్కువగా డయాబెటిక్ బారిన పడుతున్నారండి. అవును. అటువంటి వాళ్ళకు కూడా ఈ మెటబాలిక్ బ్యారియాట్రిక్ సర్జరీ వల్ల కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంది? డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్స్. ఓకే. ఈ 3 కంట్రోల్లో వచ్చేస్తాయి. డయాబెటీస్ వస్తుంది, మాధురికి బ్లడ్ ప్రెషర్ ఉండింది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో వచ్చింది. PCOD ప్రెషర్. అంటే బ్యారియాట్రిక్ సర్జరీ వల్ల అన్ని మెటబాలిక్ ఇష్యూస్, ఒకటి డయాబెటీస్, ఒకటి బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ కంట్రోల్లో వస్తుంది. థైరాయిడ్ మాత్రం పోదు. చాలా మంది అడుగుతారు, చాలా మంది వెళ్ళిపోతుందా సార్ థైరాయిడ్? పోదు. ఎందుకంటే థైరాయిడ్ అనేది డిఫరెంట్ మెకానిజం కాబట్టి అది పోదు, కంట్రోల్లో ఉంటుంది. PCOD రివర్స్ అవుతుంది చాలా వరకు. ఫ్యాటీ లివర్ బెటర్ అవుతుంది. మోకాల నొప్పులు తగ్గుతాయి సిగ్నిఫికెంట్. మోకాల నొప్పులు 60 to 70% తగ్గుతాయి. ఓకే. చాలా మంది మీరు చేసుకున్న వాళ్ళని అడిగితే మీరు చెప్తారు. రైట్. ఫైనల్ ఏం చెప్తారు ప్రేక్షకులకి? సరే, మనం ఏమంటే మన బాడీ ఒక దేవాలయం లాంటిది. సాబని మనం ఎట్లా అంటే దేవాలయంలో ఎట్లా మనం రిలీజియస్గా చేస్తామో అలా మన బాడీని మనం నీట్గా ఉంచుకోవాలి. మన పర్సనల్ కేర్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒత్తిడి అన్ని చోట్ల నుంచి ఉంది. మన వర్క్లో నుంచి ఉంది, మనం ఫ్యామిలీ నుంచి ఉంది, పిల్లల నుంచి, అందరి చోట్ల నుంచి మన వర్క్ స్ట్రెస్ ఉంది. మనం స్ట్రెస్ తగ్గించే మెకానిజం చూడాలా. ఒకటేమంటే మనం మెడిటేషన్ ప్రతిరోజు 1 గంట చేయాలండి. ఇంకొకటి మనం తినే ఫుడ్లో కొంచెం కాన్షియస్గా ఉండండి. డ్రాస్టిక్ చేంజెస్ చేయొద్దండి. అంటే మీరు ఏదో తింటున్నారు సడన్గా అన్ని ఆపేసి అన్ని స్టాప్ చేసి అన్ని ఫ్రూట్స్ తినడం, వెజిటేబుల్స్ వద్దు. ఎందుకంటే మీరు చేయలేమండి. అంటే ఏంటంటే పర్సనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్.
మనము అందరి కోసం ఏమేవో చేస్తాం, మా పిల్లల కోసము, భార్య కోసము, ఇంకొకటి బంధువుల కోసం, అమ్మ నాన్న కోసం ఏమైనా చేస్తాం. కానీ మన కోసం మనము డైలీ 1 hour కేటాయించాలి. అది కేటాయిస్తే ఏమవుతుందంటే బేసిక్గా మనం పర్సనల్ కేర్ అంటే మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే మనకు హామ్ అవుతుంది, మనకు ఫ్యాటీ లివర్ వస్తుంది, మనకు డయాబెటీస్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంటే చాలు. అది మనం మనసులో పెట్టుకొని ఏదైనా తినేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తినండి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయండి. ఏది ఇన్స్టెంట్కి ప్లాన్ చేయొద్దంట. రైట్ అండి. థ్యాంక్ యూ మొయినుద్దీన్ గారు, అలాగే థ్యాంక్ యూ మాధురి గారు. మీరు ఇంకా వెయిట్ తగ్గాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇది వాళ్ళ హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ. నమస్తే.